వరకే చదివిస్తున్నారు. ఇది సందర్భం కాకపోయినా భారతీయ సంస్కృతి వైభవాన్ని ఈరోజు పునరుద్ధరించడానికి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటుతున్నాడు. ఇట్లాంటి సందర్భంలో మనమందరం భారతీయ సంపదను సంస్కృతిని మరొకసారి ఉద్ధరింపజేసి ముందుకు తీసుకుపోదామని ఈ పండుగ మనందరికీ నూతన ఉత్సాహాన్ని, మానసిక శక్తిని, శారీరక శక్తిని కలగజేసి ముందుకు నడిపిస్తుందని, మీరందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఈ దేశ సంపద పెంచడానికి భగవంతుడు మీకు కొత్త శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ముందు సోదరిమణి కవిత గారు, ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతము ఎమ్మెల్సీ, మీరంతా వేదిక దిగండి దయచేసి. అందరూ కొంచెం వేదిక దిగండి అందరూ. రాజేశం గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, వారికి స్వాగతం. కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా మరి అలాయ్ బలాయ్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పునిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బతుకమ్మ, దసరా, విజయదశమి పర్వదినాలను ఎంతో ఘనంగా జరుపుకొని ఆ పర్వదినం తెల్లవారి అలై బలై అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బండారు దత్తాత్రేయ గారు గడిచిన 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలై బలై అంటే ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం, ఇక్కడ వాద వివాదాలకు తావులేదు, ఇక్కడ రాజకీయ పార్టీలకు తావులేదు, రాజకీయ విమర్శలకు తావులేదు. అలై బలై అంటే ప్రేమ, అలై బలై అంటే ఆత్మీయత, అలై బలై అంటే వంటలు, అలై బలై అంటే తెలంగాణ. ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో
శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా